సిఎన్ న్యూస్ వార్తలకు స్వాగతం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన వార్తలు చూద్దాం. శంఖవరం మండలం సిద్దివారిపాలెంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక మహాక్షేత్రం ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుసుమంచి శ్రీ సత్య శ్రీనివాసరావు గురుస్వామి సతీమణి సత్యవతి దంపతుల చేతుల మీదుగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య 1008 కలశాలతో శనివారం ఈ మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహాకుంభాభిషేకాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, మనశ్శాంతిగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రపంచంలోనే తొలిసారిగా 60 ఆధ్యాత్మిక జ్ఞానపీఠాలు ప్రారంభించినట్లు వెల్లడించారు. వీటిని కుసుమంచి సత్య శ్రీనివాసరావు పేరు మీదుగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ నెల 30వ తేదీ నుండి నవంబర్ 18వ తేదీ వరకు 18 రోజుల పాటు అత్యద్భుతమైన మహాకోటి బిల్వార్చన కార్యక్రమాన్ని, నిత్యం మెట్ల పూజ, పడి వెలిగించుట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ విశేష పూజల్లో అయ్యప్ప దీక్షా స్వాములు, భక్తులు స్వయంగా పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. స్వామివారి దర్శనార్థం విచ్చేసిన భక్తులందరికీ ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మరి ఆంధ్ర క్షేత్రం ఈ సృష్టిలో, ఈ విశ్వంలో, ఈ భూ ప్రపంచంలో, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా దగ్గర ఉన్నటువంటి అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రానికి 18 కిలోమీటర్ల లోపల నా జన్మక్షేత్రమైన శంఖవరానికి చేరువలో సిద్దివారిపాలెం సిద్ధి పుణ్యక్షేత్రంగా మారి 18 కొండలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, 18 కొండల మధ్య సిద్ధి పుణ్యక్షేత్రంలో ఆంధ్ర శబరిమల, కేరళ శబరిమల మాదిరిగా వెలసి ఉన్నది. మరి 2025 సంవత్సరం 2025 అక్టోబర్ 9, 10, 11 ఇవాళ 11వ తారీఖు 3 రోజుల్ని కూడా అహోరాత్రులు చక్కగా రేయింబవళ్ళు, హోమాలు, యజ్ఞాలు, వ్రతువులు, యజ్ఞయాగాదులు చక్కగా చేసి మరి అన్నవరం హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపులైనటువంటి సాక్షాత్తు శివవిష్ణు స్వరూపుడైన అన్నవర క్షేత్ర పాదదాసులైనటువంటి ఎన్నో బిరుదులు, సత్కారాలు అందిపుచ్చుకున్నటువంటి అపర దైవ పండితులు, బ్రహ్మలు అన్నవరం నుంచి విచ్చేసి 3 రోజుల నుంచి కార్యక్రమం చేస్తూ ఇవాళ అక్టోబర్ 11వ తారీఖున మహాకుంభాభిషేకం చేశాం ఆంధ్ర స్వామి వారికి. మరి ప్రాంతం అంతా కూడా పునీతం చెందింది. ఒక కళ్యాణార్థం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ యొక్క క్షేత్రానికి వచ్చిన భక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఆర్థికంగా ఎదగాలని, మనశ్శాంతిగా ఎదగాలని ఈ రోజున ఇక్కడ నా శ్రీమతి కుసుమంచి సత్యమాత సహకారంతో కట్టాను ఈ క్షేత్రం. ఆవిడ ఆస్తి అంతా కూడా నాకు ఇచ్చి ఈ గుడి కట్టించిన సందర్భంగా నా భార్య పేరున, నా పేరున ఇక్కడ 60 ఆధ్యాత్మిక పీఠాలతో ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నాం. జాతికి అంకితం చేస్తున్న రోజు సాయంత్రం 6 గంటలకి కుసుమంచి శ్రీనివాసరావు ఆధ్యాత్మిక ధ్యాన పీఠాలు, 60 ఆధ్యాత్మిక పీఠాలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కొండపై ఆధ్యాత్మిక 60 పీఠాలు, జ్ఞాన కేంద్రాలు వెలుస్తున్న ఈ రోజున ఇవి జాతికి అంకితం చేస్తూ భక్తులు ఈ సృష్టి ఉన్నంతకాలం, భూమండలం ఉన్నంతకాలం, సూర్యచంద్రాలు ఉన్నంతకాలం భక్తులు వస్తూ ఉంటారు. వచ్చిన భక్తులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కొండ మీదకి ఎక్కి వాళ్ళకి నచ్చిన 60 ఆధ్యాత్మిక పీఠాల్లో నచ్చిన పీఠం ఎంచుకుని కూర్చుని 108 సార్లు వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకుని ఆ యొక్క ధ్యానం చేసుకుని వాళ్ళ మనసులో కోరికలు చెప్పుకుంటే తప్పక ఫలిస్తాయని చెప్పేసి. ఎందుకంటే పూర్వకాలంలో ఋషులు, మునులు, తాపస్సులు అందరూ కూడా కొండల మీద తపస్సు చేసి మోక్షాన్ని పొంది చరిత్రలో నిలిచారు. కనీసం చరిత్రలో నిలవకపోయినా మన కుటుంబం అయినా సరే సమాజ సేవకు ఉపయోగపడేటట్టు, మనం బాగుండేటట్టు ఈ ఆధ్యాత్మిక పీఠంలో కూర్చుని 108 సార్లు ధ్యానం చేస్తే ఎన్నో ఫలితాలు పొందవచ్చు అని చెప్పేసి నా ఆకాంక్షతో ఏర్పాటు చేసాం. ఇది జాతికి అంకితం చేస్తున్నాను ఈ రోజున. స్వామియే శరణం. ఈ రోజున మన ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన సిద్దివారిపాలెంలో ఆంధ్ర శబరిమలలో 18 మెట్లపై కొలువున్న అయ్యప్ప స్వామి వారి సహస్రోపరి అష్టాసంఖ్యాక మహాకుంభాభిషేకం జరిగింది. సహస్రాపరి అష్టాసంఖ్యాక
మహాఘట కుంభాభిషేకం గత 3 రోజులుగా అక్టోబర్ 9, 10, 11 తారీఖుల్లో చక్కగా జరుగుతూ మన ఈ ఆలయ ధర్మకర్త కూచుమంచి శ్రీనివాసరావు గారు సత్యమాత దంపతుల చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఎంతో అభివృద్ధిగా జరిగాయండి. కార్యక్రమంలో భాగంగా 9వ తారీఖుని మహాసంకల్పము అంటే ఈ మొత్తం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అభివృద్ధిగా ఉండాలని చక్కగా సంకల్పం చెప్పి ఆది పూజ గణాధిప విఘ్నేశ్వర పూజ, రక్షాబంధనము, అంకురార్పణ, హవన సంకల్పము, యాగశాల ప్రవేశం 9వ తారీఖున జరిగిందండి. అలాగే 10వ తారీఖున గణపతి హోమము, సుబ్రహ్మణ్య హోమము, లక్ష్మీ హోమము, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి హోమము, రుద్రహోమంతో హోమములు పూర్తయ్యి 1008 కలశములు ప్రాణ ప్రతిష్టాపన చేసి 10వ తారీఖు ఆ కార్యక్రమాలు పూర్తయ్యి 11వ తారీఖున ఈ రోజున ఉదయం వచ్చిన దంపతులందరితో కూడా విఘ్నేశ్వర పూజ చేసి చక్కగా మళ్ళీ మహాసంకల్పము, ఆవాహిత సమస్త దేవతలు సర్వతో భద్రమండలిలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా పునఃపూజ గావించి ఆ కలశములకు ఉద్వాసన చేసి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి పంచామృతములతో అభిషేకం చేసి శిఖరములకు లోపల ప్రధాన మూర్తులకు కూడా మహాకుంభాభిషేకం భక్తులందరి సహాయ సహకారాలతో చేయడం జరిగింది. అటువంటి ఈ కార్యక్రమాలు చూసిన వారికి, చేసిన వారికి, పాలు పంచుకున్న వారికి అందరికీ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఈ సిద్ధివారి పాలనలో ఆంధ్ర శబరిమలలో 18 మెట్ల పైకులో ఉన్నటువంటి ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రం దినదినాభివృద్ధిగా ఉండాలని, స్వాములందరూ కూడా ఇంకా విశేషంగా ఇక్కడికి రావాలని, అంటే శబరిమల వెళ్ళలేనటువంటి స్వాములందరూ కూడా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్ర సభల క్షేత్రాన్ని సందర్శించి చక్కగా హరిహరపుత్ర అయ్యప్ప అనుగ్రహం పొందాలని, అలాగే కొత్తగా పెట్టినటువంటి 60 శక్తి పీఠాలు ఆధ్యాత్మిక పీఠాలతో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక పీఠం కూడా అభివృద్ధిగా ఉండాలని కోరుతూ స్వామియే శరణమయ్యప్ప, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. న్యూస్ కు స్వాగతం. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న 13వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా కొత్తపేట ఆర్డీఓపి శ్రీకర్ దంపతులు శనివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు శ్రీకర్ దంపతులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్రపు అలల ఉధృతి కొనసాగుతోంది. అలల తాకిడికి దెబ్బతిన్న తీర ప్రాంతాన్ని, రోడ్డును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం పరిశీలించారు. రెవెన్యూ, మత్స్య, పంచాయతీరాజ్, ఆర్అండ్బి శాఖల అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఉప్పాడ, సుబ్బమ్మపేట ప్రాంతాల్లో సముద్రం అలలు ఉధృతంగా రావడంతో రోడ్డు దెబ్బతింది. సముద్రపు నీరు సమీపంలోని ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్డును, ప్రజల ఇళ్లలోకి చేరిన నీటిని ఆయన పరిశీలించారు. ఈ
ఏబిఎన్ న్యూస్ వార్తలకు స్వాగతం. ఈ రోజు ముఖ్య వార్తలలో అలాగే మిగిలిన మా జీసీసీ స్టాఫ్ అంతా పెద్దలందరూ కూడా అందరం కలిపి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మీకు అందరికి కూడా తెలుసు, ఈ మధ్యకాలంలో అరకు కాఫీ అంటే ఎంత బ్రాండు. దేశ విదేశాల్లో అరకు కాఫీని ఆస్వాదిస్తూ మొన్న ట్రైబల్ డే రోజు, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అరకు కాఫీని దాదాపు ఒక 18 కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నాం. ఎందుకంటే అరకు కాఫీని ఆస్వాదించిన వాళ్ళు ఎవరు లేరు ఈ మధ్యకాలంలో. అంత చక్కగా వెళ్తుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రికగా ఈరోజు ఈ కాఫీ, అరకు కాఫీ వెళ్తుంది. దాని మీద అంత దృష్టి పెట్టి కీన్ అబ్జర్వేషన్తో ప్రతి క్షణం కూడా అరకు కాఫీని అతనే, అంటే మా సారే ఒక బ్రాండ్ అంబాసిడర్గా, మా సీఎం గారే దేశ విదేశాల్లో దాన్ని తీసుకువెళ్ళే ఆలోచన, మా గిరిజనులకు తద్వారా అభివృద్ధి చెందాలని ఒక మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. మీ అందరికి కూడా తెలుసు, అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్స్ పెట్టడం జరిగింది. పార్లమెంట్లో కూడా, ఒక పక్క రాజ్యసభలో, లోక్సభలో కూడా పెట్టాం. ఇప్పుడు ఇండియా మొత్తం మీద అందరూ కూడా ఈ అరకు కాఫీని ఆస్వాదించారు. ఇప్పుడు దేశ విదేశాల్లో టాటా గ్రూప్ కానీ, నాంది గ్రూప్ కానీ ఇట్లాంటివి విదేశాలకు కూడా తీసుకువెళ్ళి అరకు కాఫీ అంటే ఎవరైనా కాఫీ అనగానే అరకు కాఫీ ఉందా అని అడిగే పరిస్థితిలో ఈరోజు ఉంది. అట్లాంటి అరకు కాఫీకి మన గత వారం రోజులుగా చిన్న పురుగు, బెర్రీ బోరర్ అని చిన్న పురుగు మాట, దానివల్ల ఏమవుతుందంటే దాదాపు మొదట్లో ఒక 20 ఎకరాల వరకు కనిపించినా ఇప్పుడు 80 ఎకరాల వరకు అది సోకింది. 80 ఎకరాల నుంచి గత 3 రోజులుగా ఇంకెక్కడికి ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఆపగలిగాం. అధికారులు అందరూ కూడా నిబద్ధతతో, క్రమశిక్షణతో చాలా కష్టపడి ఆపుతున్నారు. ఎందుకంటే వ్యాప్తి చెందకుండా ఆపగలిగినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూసాం. ఏదైతే ఈ బెర్రీ ఉందో కలెక్ట్ చేసి దాన్ని 5 మినిట్స్ బాయిల్ చేసి భూమిలో పాతేస్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే వేరే రాష్ట్రాల్లో ఇట్లాంటి చిన్న పురుగు వస్తే వాళ్ళు బాయిల్ చేసి వాడుకుంటున్నారు కూడా, అది పెద్ద ప్రమాదం కాదు అని. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ముందు ఆపుదాం, ఖచ్చితంగా ఆ పురుగు చిన్నది వచ్చినా అది ఆపుదామని మేము అనుకున్నాం. ఎందుకంటే మాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అరకు కాఫీని ఒక బ్రాండ్గా తీసుకెళ్తున్న సమయంలో ఏమిటో మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అరకు కాఫీ గురించి మాట్లాడుతున్నప్పుడు మా కాఫీకి ఏదైనా చిన్న దృష్టి తగిలిందా అని చిన్న బాధపడ్డాం అందరూను. అయితే అందరూ అక్కడ ఉన్నటువంటి గిరిజనుల రైతులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అధికారులందరూ కూడా అరకు కాఫీ అంటే అందరికీ ఎంత ఇష్టం అంటే ఖచ్చితంగా అరకు కాఫీని ప్రమోట్ చేయాలి, గిరిజనులకు సహాయం చేయాలని అధికారులందరూ కూడా ఒక మంచి మనసుతో, ఒక అకుంఠిత దీక్షతో ఈరోజు అక్కడ అందరూ పనిచేస్తున్నారు. అందరూ కూడా ఆ కాఫీ తోటలకు వెళ్ళేటప్పుడు యాప్రాన్ వేసుకొని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే వాటికి ఇంకా పురుగు స్ప్రెడ్ అవ్వకుండా అయితే ప్రజెంట్ అయితే ఆపగలిగాం. ఏదైతే 80 ఎకరాల్లో మనకి ప్రజెంట్ పురుగులు ఉన్నాయో, పురుగు వచ్చిందో, ఆ చుట్టుపక్కల ఉన్న 300 ఎకరాలను కూడా జాగ్రత్త తీసుకున్నాం. అలాగే ఇప్పుడు మనకి అరకు కాఫీ 1,80,000 ఎకరాల్లో అరకు కాఫీని మనం పెంచుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత గంజాయికి బాయ్ బాయ్ చెప్పి అరకు కాఫీకి స్వాగతం పలికారు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ, గిరిజన రైతులు ముఖ్యంగా. గంజాయిని జీరో చేశాం. ఇక్కడ డ్రోన్స్తో కూడా చూసి ఈగల్ టీము ప్రత్యేకంగా వెళ్ళి ఎక్కడెక్కడ గంజాయి ఉందో ధ్వంసం చేసి గంజాయి మొక్క అనేది ఎక్కడా కనిపించకుండా జీరో చేసి ఈరోజు ఆ ఘనత మా ముఖ్యమంత్రి, మా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. కాబట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాఫీతో మన పెద్ద కంపెనీస్తో ఒప్పందాలు చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి, మంచి వాళ్ళకి డబ్బులు సంపాదించుకునేడానికి మంచి అవకాశాలు వస్తాయి.
గిరిజనుల తాలూకా సమస్యలు తీరుతాయని పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చేసుకున్న ఎంఓయూల్లో చాలా చక్కగా గిరిజన రైతులకి ఉపయోగపడింది. మనం ఎక్కడైతే ఈ బెర్రీ బోరర్ మనకు వచ్చిందో అక్కడ ఆ బెర్రీని మనం కలెక్ట్ చేస్తున్నామో, దాన్ని బాయిల్ చేసి ఎలాగైతే భూమిలో పాతేసామో దానికి ఒక కేజీకి 50 రూపాయలు ఇస్తున్నాం. అంటే దాదాపుగా ఒక ఎకరాకి 20 నుంచి 25,000 కూడా ఆ రైతులకు వెళ్తుంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కడైనా పురుగు సోకని దగ్గర ఉంటే అక్కడ బాగానే పంట వస్తుంది. పురుగు సోకిన దగ్గర మాత్రం ఇలా చేసుకుంటూ వాళ్ళకి నష్టపోకూడదని ఇంత పూర్వం ఎలాగైతే మనం కేజీ 50 రూపాయల లెక్క ఆ కాఫీ గింజలు కొంటున్నామో అలాగే వాళ్ళు నష్టపోకూడదు, అవి లేతగా ఉన్నా ముదరగా ఉన్నా కానీ 50 రూపాయలు ఇచ్చేస్తున్నాం. ఇంకా దాని మీద రైతులు ఎవరైనా కష్టం ఉంది అని అంటే దాని మీద కూడా సీఎం గారు ఆలోచిస్తానని చెప్పారు. ఎందుకంటే రైతులకు నష్టపరిహారం అయితే మాత్రం పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఏ రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా చాలామంది ఏం జరిగింది అని ఆందోళనలో ఆతృతలు అడుగుతున్నారు. ఏం జరగలేదు, మన కాఫీ బ్రాండ్ ఎక్కడికి పోలేదు, మన కాఫీ అంత చక్కగానే ఉంది. చిన్న పురుగు సోకడం వలన ఇబ్బంది పడ్డాం, అది కూడా మనం తగ్గించుకుంటున్నాం. దాని మీద కంటిన్యూగా 1 ఇయర్ దీని మీద మానిటరింగ్ కూడా ఉంటుంది. ఎక్కడైనా పురుగు సోకినట్లయితే ఖచ్చితంగా దాన్ని ముందే రాకుండానే జాగ్రత్తలు తీసుకోవడానికే చుట్టుపక్కల అన్ని ఎకరాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దానికి కూడా మనం కొన్ని ఇవి తెప్పించాం మిషన్స్, అవి అట్రాక్టివ్స్ అని కొన్ని ఉన్నాయి. అవి తీసుకొచ్చి ప్రతి ఎకరాలకి ఒక 4-5 కడితే ఎక్కడైనా పురుగు వస్తే వెంటనే అవి అట్రాక్ట్ చేసి అవి అక్కడ పురుగు అందులో చచ్చిపోవడానికి చిన్న ఒక డబ్బాల టైపులో అక్కడ కట్టడం కూడా జరిగింది. కాబట్టి అరకు కాఫీకి ఎటువంటి డోకా ఉండదు. మన బ్రాండు, మన ఇమేజ్, మన అరకు కాఫీ, దాని బ్రాండ్ ఎప్పుడు కూడా తగ్గదు. మనం ఖచ్చితంగా అరకు కాఫీని దేశ విదేశాల్లో ఎలా ఆస్వాదిస్తున్నారో ఖచ్చితంగా ఆ బ్రాండ్ అయితే ఎప్పటికీ పోదు అని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. గిరిజన రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా నష్టపరిహారం వెంటనే ఇస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే గత సంవత్సరంలో మనకు బడ్జెట్ 7,500 కోట్లు మన గిరిజనులకు ఇచ్చినప్పటికీ కేవలం 1,300 కోట్ల రూపాయలు రోడ్లకే వెచ్చించాం. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు, మీ అందరికీ తెలుసు. కనీసం ఒక గుంత కూడా పోడ్చలేదు. 5 సంవత్సరాలు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తిగా శూన్యమైపోయింది. ఈ 1,300 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం మొదలుపెట్టాం. చాలా వరకు ప్రారంభోత్సవాలు చేసా, ఇంకా కొన్ని అవుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. గిరిజన గ్రామాల్లో డోలీ మోతలు తగ్గించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు వర్షాలు పడిన వెంటనే ఈ జ్వరాలు రావటం అనేది గిరిజన ప్రాంతాల్లో సహజంగా వస్తున్నాయి. కానీ అప్పుడంత ఎక్కువగా రాకుండా ముందుగానే మనకి దోమల తాలూకా మందు కొట్టడం కానీ, ఎందుకంటే ఇంతకు పూర్వం ఎలాగైతే ముఖ్యమంత్రి గారు 3వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోమల మీద దండయాత్ర అని ఒక ప్రోగ్రాం పెట్టాం. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయినా ఆ కార్యక్రమం మళ్ళీ మనం దోమల మీద ఈ మందు చేయడం కానీ, అలాగే హాస్టల్స్ పిల్లలకి ఈ దోమతెరలు పంచడం కానీ, హాస్టల్ పిల్లలకు అందరికీ దుప్పట్లు, బెడ్షీట్లు అవన్నీ ఇవ్వటం కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే పిల్లల్ని ముందుగా ప్రతి 15 రోజులకు డాక్టర్ వెళ్ళి చెక్ చేయడం చేస్తున్నాం. గ్రామాల్లో కూడా ఏఎన్ఎంలు వెళ్ళి చూస్తున్నారు మొత్తం అన్ని. కానీ ఈ వర్షాకాలంలో సహజంగా ఈ జ్వరాలు అనేవి ఎక్కువ వస్తున్నాయి. అందుకనే మెడికల్ క్యాంప్స్ అన్ని మన్యం జిల్లాలో, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల క్రితం నుండి స్టార్ట్ చేశాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ 2 కలెక్టర్లకు నేను చెప్పడం కూడా జరిగింది. మెడికల్ క్యాంపులు ఆల్రెడీ స్టార్ట్ చేశాం, అవుతుంది. ఈ హాస్పిటల్స్ కూడా గత ఎప్పుడు 7 years బిఫోర్ మాకు 100 బెడ్ హాస్పిటల్, ఉదాహరణకు చెప్తున్నాను, 100 బెడ్ హాస్పిటల్ మాకు శాంక్షన్ అయింది. మేము శంకుస్థాపన చేసి స్టార్ట్ చేశాం. గత గవర్నమెంట్ వచ్చాక 5 సంవత్సరాలు కనీసం పిడికిడి మట్టి వేయలేదు. మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాం. ఇగో వచ్చే నెల మేము ఓపెన్ చేసుకుంటున్నాం 100 పడకల హాస్పిటల్. ఇప్పుడు మాది ప్రజెంట్ 30 పడకల హాస్పిటల్. అక్కడికి ఒక రోజుకి 200 మంది వస్తారు. జాయిన్ అయ్యే ఇన్ పేషెంట్స్ 60-70 మంది ఉంటారు. ఒక మంచం మీద 2-3 ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు గిరిజన ప్రాంతంలో ఉండాలి అని సాలూరుకి 100 బెడ్ హాస్పిటల్ ఇచ్చారు. కాబట్టి వచ్చే నెల ఓపెన్ చేసుకుంటున్నాం. మనం డబ్బులు కూడా వచ్చిన వెంటనే డబ్బులు ఇచ్చారు, ఓపెన్ చేసుకుంటున్నాం. ఈ రోజు ఏంటంటే మనకు అది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు 100 బెడ్ హాస్పిటల్ కాబట్టి అలా కురుపాములో ఒకటి వచ్చింది, అరకు ఉంది, పాడేరు ఉంది. కాబట్టి కొంచెం
అది తగ్గుతుంది. తర్వాత మీకు కూడా తెలుసు, పార్వతీపురంకి ఒక మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. అప్పుడు ఇంత పూర్వం మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు, మీ అందరికీ కూడా తెలుసు. నేను విమర్శిస్తున్నాను అని చెప్పడం లేదు, మెడికల్ కాలేజ్ రావడం మాత్రం పేపర్లో వచ్చింది. ఎక్కడ స్థలం చూడలేదు. స్థలమే చూడకపోతే ఇంకేం జరుగుతుందండి, మీరు ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్ వచ్చింది. మళ్ళీ దాన్ని అది కూడా మేము మా ఏరియాలో ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఇంకా చాలా కాలేజీలు వస్తాయి, మీకు తెలుసు. బీఎస్సీ నర్సింగ్ అని కానీ, ఏఎన్ఎంస్ అని కానీ, చాలా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కాలేజీలు కూడా వస్తాయి. కాబట్టి అది గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది. కొండల మీద అయితే మీరు చెప్పినట్టుగా, మీరు అడిగినట్టుగా చాలా రోడ్లు వేసాం. ఇంకా కొన్ని రోడ్లు ప్రపోజల్ కూడా పెట్టి కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పొలం వెంకటరత్నం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై పవన్ కళ్యాణ్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొలం వెంకటరత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలను, సమాజం కోసం ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఆయన నిస్వార్థమైన నాయకత్వం, ప్రజల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నిబద్ధత, నిజాయితీ దేశ రాజకీయాలకు ఆదర్శమని ఆయనన్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరైన ముద్రగడ కుమార్తె క్రాంతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సమాజానికి అందించిన సేవా కార్యక్రమాలను వివరించారు. కరోనా కష్టకాలంలో పవన్ కళ్యాణ్ ప్రజలకు అందించిన సహాయాన్ని, అలాగే అనేక సామాజిక కార్యక్రమాలలో ఆయన పాత్రను వివరించారు. యువతకు పవన్ కళ్యాణ్ ఒక స్ఫూర్తి అని, ఆయన ఆశయాలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా అభిమానులు తీన్మార్ మరియు బాణాసంచాలతో భారీగా సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి మహోత్సవాలు 3వ రోజున శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పంచహారతుల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ పూజారులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచహారతుల కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య పంచహారతులను వెలిగించి స్వామివారికి సమర్పించారు. ఈ దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రోజు వేకువజామునే శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. ఈ సేవ కన్నుల పండుగగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో నిలబడ్డారు. సుప్రభాత సేవ తర్వాత స్వామివారికి తొలి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయం గోవిందనామస్మరణతో మారుమోగింది. అనంతరం భక్తులు మాడవీధులలో ప్రదక్షిణాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తగినన్ని తాగునీటి సౌకర్యాలు, భక్తులు క్యూలో వేచి ఉండటానికి షెడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులందరూ స్వామివారి దర్శనం సులభంగా చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ వేడుకలో పాల్గొన్న భక్తులు కోనసీమ తిరుమల దర్శనం పట్ల తమ సంతోషాన్ని, ఆధ్యాత్మిక అనుభవాన్ని పంచుకున్నారు.
ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మరి సామూహిక వరలక్ష్మి వ్రతాలు మరి శ్రావణ మాసం సందర్భంగా మరి 22/8/25 శుక్రవారం నాడు మన సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ పక్షాన శ్రీ వెంకటేశ్వర దేవస్థానం వారు ఎంతమంది వస్తే అంతమంది స్త్రీల చేత సామూహికంగా మరి కుంకుమార్చన ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కావున భక్త మహాశయులందరికీ ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా ముత్తైదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపటి నుంచి పవిత్రోత్సవాలు మొదలు అనగా 4/8/25 నుండి 6/8/25 వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో ఒకరోజు అధిరోహణం, ఒకరోజు గ్రామోత్సవం, ఒకరోజు అవరోహణంతో ఈ కార్యక్రమాలు యజ్ఞాగాదులతోటి వేద పండితులతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. పూర్ణావతి రోజున స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బండారు సత్యేంద్రరావు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. కావున భక్తులందరూ కూడా ఈ 3 రోజులు స్వామివారి పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపపాత్రలు అవుతారని మీ ద్వారా అందరికీ కూడా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః.